దర్శకుడు సినిమా తీస్తాడు, కానీ కెమెరూన్ లాంటి దర్శకుడు మాత్రం సినిమా చూసే విధానాన్నే మారుస్తాడు. అందుకే సినిమా ప్రపంచం అతను తీసే చిత్రాల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ప్రేక్షకులు అతని సినిమా చూసేందుకు పోటీ పడతారు. అలాంటి దర్శకుడు ఇప్పుడు తిరిగొచ్చాడు. అవతార్ 3 పేరుతో మరోసారి బిగ్ స్క్రీన్ పై పండోరా గ్రహం తలుపులు తెరిచాడు. కానీ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. 2009లో అవతార్ ప్రపంచాన్ని కెమెరూన్ ఆవిష్కరించినప్పటి నుంచి ఈ సిరీస్ నుంచి వచ్చే చిత్రాలకు చాలా క్రేజ్ కనిపిస్తోంది. 3 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన అవతార్ 2 ఎన్నో రికార్డులని తిరగరాసింది. ఇండియాలో తొలి రోజు ఓపెనింగ్ దాదాపు 40 కోట్ల పైనే వచ్చింది. కానీ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన అవతార్ 3కి సరిగ్గా ఇందులో సగమే వచ్చింది. డిసెంబర్ 19 క్రిస్మస్ హాలిడేస్ టార్గెట్ గా అవతార్ 3 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ పార్ట్ లో పండోరా గ్రహాన్ని, రెండో భాగంలో నీటి ప్రపంచాన్ని, మూడో భాగంలో అగ్ని నేపథ్యంలో యుద్ధాన్ని చూపించాడు. అవతార్ చిత్రాలతో పండోరాలో గ్రహంపై భిన్న తెగల మధ్య యుద్ధాన్ని మరింత ఆసక్తికరంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు కెమెరూన్. అయితే మూడో భాగం ప్రీమియర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ చిత్రానికి డివైడ్ టాక్ వస్తూనే ఉంది. ఇప్పుడు ఇండియాలో థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర అవతార్ 3కి బ్రేకులు పడ్డానికి మరో రీజన్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో దురంధర్ దుమారమే. ఈ సినిమా విడుదలై 2 వారాలవుతున్న అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ కంటే అధికంగా రావడం హిందీ ఇండస్ట్రీలో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను చూపిస్తోంది. దురంధర్ ను తట్టుకొని సరికొత్త అవతార్ ఏ మేర వసూలను రాబడుతుందో చూడాలి. రాజమౌళి సినిమా అంటే ఇక చెప్పేదేముంటుంది. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ నుంచి హైదరాబాద్ లోని స్మాల్ డైరెక్టర్ వరకు అందరూ తన మేకింగ్ కు ఇన్స్పైర్ అవుతారు. తాను తీసే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. అలాంటి డైరెక్టర్ బిగ్ స్క్రీన్ కు దూరం అవుతున్నాడా? వారణాసి తర్వాత సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? ఇది వారణాసి టీజర్. రాజమౌళి తెరకెక్కించే కొత్త సినిమా 2027లో ఈ మూవీ విడుదల కాబోతోంది. ఆ తర్వాత మాత్రం రాజమౌళి సినిమాలకు దూరమయ్యే అవకాశాలున్నాయి. అదేంటి, ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లిన మేక సినిమాలకి రిటైర్మెంట్ ప్రకటిస్తే ఎలా అంటే, రాజమౌళి కేవలం సినిమాలకు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. ఆ తర్వాత ఓటీటీ వరల్డ్ లోకి అడుగు పెట్టబోతున్నాడట. రాజమౌళికి ఓ డ్రీమ్ ఉంది. అదేంటి అంటే, మహాభారతాన్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ లో తెరకెక్కించాలి అని. అందుకోసమే కెరియర్ బిగినింగ్ నుంచి అడుగులు వేస్తూ వస్తున్నాడు. కెరియర్ లో తొలిసారి వారణాసి లాంటి మైథాలజీని తీస్తున్నాడు. వన్స్ వారణాసి కంప్లీట్ అయితే ఆ తర్వాత భారతాన్ని వెబ్ సిరీస్ రూపంలో ఎపిసోడ్స్ కొద్దీ నిర్మించాలి అనేది జక్కన్న ప్లానెట్. అలా అయితే రాజమౌళి కొంతకాలం సినిమాలకు దూరం కాక తప్పదు అనేది లేటెస్ట్ రూమర్. అయితే ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉందట. రామాయణాన్ని ఎలా అయితే 4,000 కోట్ల బడ్జెట్ తో బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు, అలాగే రాజమౌళి తెరకెక్కించే మహాభారతాన్ని కొన్ని భాగాలుగా బిగ్ స్క్రీన్ పై తీసుకురావాల్సింది అని బడా నిర్మాతలు అడుగుతున్నారట. అందుకోసం అవసరమైతే 6,000 కోట్ల బడ్జెట్ వేచించడానికి సిద్ధంగా ఉన్నారట. మొత్తంగా రాజమౌళి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై సడన్ గా పుట్టుకొచ్చిన రూమర్స్ పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారాయి. ఏ హీరోకైనా, ఏ సినిమాకైనా, ఏ ఇండస్ట్రీకైనా అనిరుద్ధ్ సాంగ్స్ అంటే అది పెద్ద బోనస్. ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించేందుకు రాక్ స్టార్ బీట్స్ ఒక మ్యాజిక్. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కు కూడా ఫేవరెట్ హీరోస్ ఉన్నారు. అందులో ఒకరు సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. దీంతో చాలా బాధపడుతున్నాడు. అయితే లాస్ట్ మూవీకి తన వంతు ట్రిబ్యూట్ అదిరిపోతుంది అంటున్నాడు. 2014లో విజయ్ నటించిన కత్తి చిత్రంతోనే అనిరుద్ధ్ బీట్స్ కు అసలు సిసలు క్రేజ్ మొదలైంది. రాక్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ఇది. ఇక అప్పటి నుంచి ఎప్పుడు విజయ్ తో అనిరుద్ధ్ తిరిగొచ్చినా బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ షేక్ అవుతూ వస్తున్నాయి. విజయ్ నుంచి అతని ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో ఈ జనరేషన్ లో అనిరుద్ధ్ కు తెలిసినంతగా మరో మ్యూజిక్ డైరెక్టర్ కు తెలియనంతగా సింక్ అయిపోయాడు రాక్ స్టార్. అందుకే ఈ మధ్య కాలంలో మాక్సిమం అనిరుద్ధ్ ని రిపీట్ చేస్తూ వచ్చాడు విజయ్. చివరి చిత్రానికి కూడా తననే రంగంలోకి దింపాడు. వచ్చే సంక్రాంతికి జననాయగన్ రిలీజ్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి. అయితే తన ఫేవరెట్ హీరో సినిమాలకు గుడ్ బై చెబుతూ ఉండటంతో చాలా బాధగా ఉన్నాడు అనిరుద్ధ్. డిసెంబర్ 27న మలేషియాలో జరుగుతున్న జననాయగన్ ఈవెంట్ లో దళపతికి గొప్పగా ట్రిబ్యూట్ ఇస్తానని చెబుతున్నాడు. రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా ఇప్పటికే చాలా అంచనాలున్నాయి. అంతకు మించిన రూమర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టోరీ లైన్ విషయంలో సుకుమార్ ఈసారి పుష్ప రేంజ్ స్టోరీ రాస్తున్నాడు అని, కాదు రంగస్థలం సీక్వెలే ప్లాన్ చేస్తున్నాడని, లేదా రంగస్థలం లాంటి స్టోరీనే రిపీట్ చేస్తున్నాడు అంటున్నారు. చాలా గాసిప్స్ ఇలా వినిపిస్తున్నాయి.
కానీ ఇందులో ఎలాంటి నిజమూ లేదు. ఎందుకంటే లెక్కల మాస్టారు ఈసారి యూటర్న్ తీసుకున్నాడు. ఎవరూ ఊహించని స్టోరీ లైన్లో చరణ్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. రంగస్థలం సినిమా రిలీజ్ కు ముందు టాలీవుడ్ చూసిన సుకుమార్ వేరు. ఈ సినిమా రిలీజ్ తర్వాత టాలీవుడ్ చూస్తోన్న సుకుమార్ వేరు. అంతకుముందు క్లాస్ మూవీస్ తో తిరుగులేని స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసేవాడు సుకుమార్. ఎప్పుడైతే రంగస్థలం కోసం సుకుమార్ మాస్ రూట్ తీసుకున్నాడో పుష్ప సిరీస్ తో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాడు. పుష్ప 2 తర్వాత చరణ్ తో సినిమా అంటే మళ్ళీ అదే రేంజ్ లో మాస్ మూవీ తీస్తాడు అనుకుంటే సింపుల్ గా యూటర్న్ తీసుకున్నాడు. మళ్ళీ నాన్నకు ప్రేమతో 1 నేనొక్కడినే లాంటి చిత్రాలు తీస్తాడట. చరణ్ తో చిత్రాన్ని పాన్ ఇంటర్నేషనల్ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. అందుకోసం తనలోని స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ ను బయటకి తీసుకున్నాడట. మెగా పవర్ స్టార్ తో ఎవరూ ఊహించని విధంగా యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్నాడట. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. టాలీవుడ్ లో ఏదో జరుగుతోంది. అందుకే తమిళ దర్శకులు టాలీవుడ్ దారి పడుతున్నారు. ఇప్పటికే అట్లీ టాలీవుడ్ వరకు వచ్చి అల్లు అర్జున్ తో మూవీ చేస్తున్నాడు. మరో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ఇప్పుడు టాలీవుడ్ దారి పట్టాడనే ప్రచారం సాగుతోంది. మరోవైపు జైలర్ డైరెక్టర్ నెల్సన్ కూడా తన తర్వాతి చిత్రాన్ని తెలుగు హీరోతోనే తీస్తానంటున్నాడు. తమిళ దర్శకులు తెలుగు హీరోలు కాంబినేషన్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన అట్లీ ఆ వెంటనే బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సల్మాన్ హీరోగా భారీ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. కాకపోతే కుదరలేదు. దీంతో అట్లీ డైరెక్ట్ గా కోలీవుడ్ కు వెళ్లకుండా టాలీవుడ్ కు వచ్చాడు. అల్లు అర్జున్ తో న్యూ మూవీ తెరకెక్కిస్తున్నాడు. కూలీ రిలీజ్ కు ముందు వరకు కోలీవుడ్ లో లోకేష్ కనగరాజ్ రేంజ్ వేరు. కానీ ఏమైందో ఏమో ఇప్పుడు టోటల్ కోలీవుడ్ లోకేష్ ను దూరం పెడుతోంది. ఆయనతో చేయాల్సిన సినిమాలన్నీ క్యాన్సిల్ చేసుకుంటోంది. దీంతో లోకేష్ కూడా తాను రాసుకున్న కథలు అన్నీ పట్టుకొచ్చి ప్రభాస్, అల్లు అర్జున్ కు నెరేషన్ ఇస్తున్నాడు. తాను రాసిన కథల్లో అల్లు అర్జున్ కు ఒక స్టోరీ నచ్చిందని టాక్. జైలర్ తో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు నెల్సన్. ప్రస్తుతం సేమ్ కాంబినేషన్ లో జైలర్ 2 తీస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్ లో ఈ మూవీ రిలీజ్ ఉంది. వన్స్ జైలర్ సీక్వెల్ రిలీజ్ అయిన తరువాత మాత్రం టాలీవుడ్ వరకు వచ్చి ఎన్టీఆర్ తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.